పెంచుతూ ఉన్నాం అనమాట. ఆ విధంగా ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఒక హ్యాబిట్ లాగా అలవాటు అయిపోతుంది. మనకి ఎక్కడన్నా మన ఇంట్లో లేని మొక్కలు కనపడితే ఇవి తీసుకెళ్ళి తప్పనిసరిగా పెంచాలి అనేది ఒక కుతూహలం డెవలప్ అవుతుంది. కానీ ఇవన్నీ ఏంటంటే చాలా మంచి హ్యాబిట్స్. ఈ హ్యాబిట్ మనం డెవలప్ చేసుకోవాలి. మన నెక్స్ట్ తరాల వాళ్ళకి, మన పిల్లలు కూడా అందరికి కూడా దీన్ని బాగా మనం ప్రాచుర్యం లభించేటట్టుగా చేయాలి. వేరుశనగ, మినుము ఇట్లాంటి వేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే కాలక్రమంలో డెవలప్మెంట్, జనాల్లో అవగాహన అనేది ఇందాక సార్ అన్నారు, గతంలో 80 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఫోటో కూడా అపార్ట్మెంట్ లో చాలా మొక్కలు బాగా పెంచుతూ ఉంటారు. కనపడదు అంటే ఇద్దరు మాధవీలు ఉన్నారు, ఇంటి పేరు లేదు నాకు. అసలు వచ్చారు ఇందా నుంచి అటు ఇటు తిరుగుతున్న వాళ్ళని అడుగుతాను, అడగడానికి ఎవరో పిలుస్తున్నారు. బాగున్నాయి, అందరికి నచ్చినవి, వాళ్ళకి ప్రైజులు ఇస్తాము అని చెప్పాము. అయితే మేము మాత్రం సెలెక్ట్ చేయలేదండి, జెన్యూన్గా చేసేవాళ్ళు చేశారు. అది మాకేం ప్రమేయం ఉండదు దాంట్లో. మీరు అనుకోవచ్చు ఏదన్నా చేయిస్తారని, మేము అస్సలు ఏం చెప్పము అనమాట. గ్రూప్లో ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తే వాళ్ళు విన్నర్స్ అండి. డైలీ కార్డ్స్ కూడా అలాగే వస్తాయి. మన సిటీసీ లోగో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా? మన ఫస్ట్ ప్రైజ్ విన్నర్ లక్ష్మీదేవి గారు. మన అడ్మిన్స్ చేతుల మీదుగా బహుమతులు ఇప్పిద్దాం. ఉషా గారు, సుభాషిణి గారు ఉన్నారు మన మధ్య. ఉదయ్ గారు రాలేకపోయారు, హైదరాబాద్లో ఉన్నారు. ఆయన అనంత గారు వస్తారు, వారు ఉదయ్ బదులు. రండి అనంత గారు, రండి. చాలా యాక్టివ్గా ఉంటారు. పెద్ద గార్డెను ఇన్ని కొంటున్నారు, ఇప్పుడు అన్ని తెచ్చారా. ఆమె పెట్టుకుని మొయ్యలాగా మేము చచ్చిపోయాం. ఇవ్వండి, అటు నిలబడు అంటే 5-6 ఉన్నాయి. మీరు అటు నుంచొని ఇవ్వండి, అండి. ఫోటో తీస్తారా? ఎదురుగా రండి, అటు వస్తే సరిగా రాదు. నా కూడా ఎలా గార్డెన్ పెంచుతున్నారు ఏంటి అనేది చెప్తే మేము కూడా నేర్చుకుంటాం అన్నమాట. నువ్వు ఎక్కడ మాట్లాడా? సో నా గార్డెన్లో అన్ని మొక్కలు ఉంటాయి, ఏది లేదు అనేది నాకే తెలియదు.
కాకపోతే నేను దానికోసం ఏ మాన్యూస్ కానీ ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఏమి అన్నీ ఆర్గానిక్. మా అత్తగారి కోసం అని మందారాలు కలెక్షన్ చేస్తాను. అవి మాత్రం నా దగ్గర చాలా ఉంటాయి. గ్రూప్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఉంది, ఆమెను తీసుకొచ్చా. నన్ను ఇక్కడ పిలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇక్కడ కొత్తపేట హై స్కూల్ హెడ్ మాస్టర్ చేస్తున్నాను. నేను హెడ్ మాస్టర్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఇది 3వ స్కూలు. నేను ప్రతి స్కూల్లో కూడా ఒక మంచి గార్డెన్ ఉండాలి అని నేను ట్రై చేశాను. ట్రై చేస్తే నాకేంటంటే గార్డెనింగ్ మీద పూర్తి అవగాహన లేదు. నేను మ్యాథ్స్ టీచర్ని. అది సెర్చ్ చేసి తెలుసుకునేటువంటి అంత నిజంగా ఆసక్తి కొంచెం తక్కువేమో. గార్డెన్ అయితే మంచి గార్డెన్ స్కూల్లో ఉండాలి నేను ట్రై చేశాను. కొన్ని మొక్కలు తెచ్చి నాటటము, ఒక టీచర్కి బాధ్యత అప్పచెప్పటము, పిల్లల చేత చేయించాలనేది నేను. మనం పెంచడం కాదు, స్కూల్లో మనం తీసుకెళ్ళి మొక్కలు వేయటం లేకపోతే టీచర్లు పెంచడం కాదు, పిల్లల చేత పెంచాలి అనేది నేను చాలా ట్రై చేశాను. ఒక చంద్రూరు స్కూల్లో కొంచెం ఒక 1.5 years జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక టీచరు అడాప్ట్ చేసుకొని పిల్లల చేత నేను చెప్పిన విధంగా వాళ్ళు ఇన్వాల్వ్ చేశారనమాట. ఎట్లా మేము కొత్తపేట ఈ మధ్య వచ్చాను, అక్కడ కూడా ఒక గార్డెన్ పెంచాలని కొంచెము ట్రై చేస్తున్నాం అనమాట. ఒక మంచి గార్డెన్ పెంచడం అంటే పిల్లల చేత పెంచాలనేది నా యొక్క ఆలోచన. దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన గ్రూపు, నేను ఇంకా గ్రూప్లో చేరలేదు, నేను కూడా చేరతాను. చేరినప్పుడు మన గ్రూపులో మళ్ళీ కూడా కొత్తపేట స్కూల్లో మా గార్డెన్ ఎలా ఉందనేది మీ అందరికీ తెలియజేస్తాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి జ్ఞానమ్మ టీచర్ గారికి, సిటీజీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఓకే అండి, ఓకే. వేప ఆకు కషాయము అంటే వేపాకు బాగా కాసి దాంట్లో పసుపు వేసి ఆ నీళ్ళు స్ప్రే చేస్తాము. మళ్ళీ వేప గింజలన్నీ స్ప్రే చేసి దాన్ని బాగా కొట్టి మొక్కల దగ్గర వేస్తాము. ఈ కూరగాయ మొక్కలు మొత్తం చాలా మొక్కలు పెట్టిందా సుబ్బారావు గారికి వచ్చారు మా తోట దగ్గరికి. పురుగు వచ్చిన హెచ్చరిక ఏంటంటే చిలకలు తిరుగుతాయి మన మొక్కల మీద. చిలకు వచ్చిందంటే పురుగు వస్తుందని హెచ్చరిక. దానికి ముందుగా మనం చేయాలంటే వేప ఆకును బాగా కాసి దాంట్లో పసుపు వేసి ఒక పూట 6 నుంచి తెల్లారి స్ప్రే చేస్తే ఆ చిలక గుడ్డు పెట్టదు. అదే హెచ్చరిక. పురుగు వస్తుంది అంటే చిలక తిరిగిద్ది ఆ మొక్కల మీద. ఆ చిలక వచ్చిందంటే పురుగు వచ్చినట్టు లెక్క. ఆ చిలక రాకుండా ఉండాలంటే మన కషాయం స్ప్రే చేస్తే గుడ్డు పెట్టదు, పురుగు రాదు. మళ్ళీ మనం ఆకు విత్తనాలు ఒత్తి చల్లకూడదు, పలసగా చల్లుకోవాలి. పలసగా చల్లుకున్న వల్ల పురుగు రాదు, ఒత్తి అయితే పురుగు వస్తుంది. నన్నే పెంచు పచ్చని చెట్టును నేను, ప్రణాయు పట్టుని నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మని నేను, పసిపాపల ఊయల నేను, అమ్మమ్మల ఆసర నేను, పసిపాపల ఊయల నేను, అమ్మమ్మల ఆసర నేను, అన్నదాత నాగలి నేను, సద్ది కట్టే ఆకుని నేను, పచ్చని చెట్టును నేను, ప్రణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మను నేను, పెళ్ళైతే పందిరి నేను, పూజకొస్తే పువ్వును నేను, పెళ్ళైతే పందిరి నేను, పూజకొస్తే పువ్వును నేను, రాగాల వేణువు నేను, రోగాన మందును నేను, పచ్చని చెట్టును నేను, ప్రణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మను నేను, మండుతున్న జ్వాలని నేను, మార్పడవల మర్మం నేను, మండుతున్న జ్వాలని నేను, మార్పడవల మర్మం నేను, పశుపక్షుల పంటని నేను, కడుపు నింటే వంటను నేను, పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మని నేను, అందమైన ప్రకృతి నేను, అడవమ్మ ఆకృతి నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు, పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మను నేను, కాపాడే అమ్మను నేను, కాపాడే అమ్మను నేను.